జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వు చేస్తే నాకెలా న్యాయం జరుగుతుంది? ఆడది దేన్నైనా భరిస్తుంది, కానీ తన భర్తని వేరే ఆడదంతా పంచుకోవడాన్ని భరించలేదు. అదే నేను చేస్తే మీ భర్త మీకే దక్కుతాడు, మీకే సొంతమవుతాడు. అప్పుడు ఎప్పట్లాగా మీతో పాటు సంతోషంగా ఉంటారు. అందుకే చావాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా ఈ సమస్యకి పరిష్కారం లేదేమో అనుకున్నాను, కానీ నా కళ్ళు తెరిపించావు. వదినా, అసలు ఏం మాట్లాడుతున్నావా? అదే చిట్టమ్మా, నా కోసం ఇది చావాలనుకుంది కదా, చావాల్సిన అవసరం లేదు. ఈ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను. అక్క, నువ్వు చూపిస్తావా? అవును తమ్ముడు, మనసు పెట్టి ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఓ పరిష్కారం దొరుకుతుంది. అది ఇప్పుడే నాకు అర్థమైంది. మీరెవరూ నా గురించి బాధపడకండి. నేనే పుట్టింటికి వెళ్ళటం లేదు. నా భర్తతో నేను ఇక్కడే ఉంటున్నాను. వదినా, నువ్వు చెప్పేది నిజమేనా? అవును చిట్టమ్మా, నేనెందుకు నా పుట్టింటికి వెళ్ళాలి? నా భర్తతో ఇక్కడే ఉంటాను. నా బిడ్డతో కలిసే ఉంటాను. చాలా సంతోషంగా ఉందక్క. నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు. అవును నీలు, నువ్వు నన్ను క్షమింతావని నేను అస్సలు అనుకోలేదు. నా వల్ల నీకు ఎలాంటి అడ్డు ఉండదు, నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. భాస్కర్ ఎప్పటికీ నీవాడే, నీ భర్తే. నేనెప్పటికీ అతిథిని, అతిథిలాగే వెళ్ళిపోతాను. అతిథి నువ్వు కాదు నాగమణి, నేను. ఈ రోజుతో నా భార్య పాత్ర ముగిసిపోతుంది. అసలు ఇదెప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఎవ్వరికీ అర్థం కాదు. దీని అమాయకత్వంతో చచ్చిపోతున్నాను. ఛ! బే బే బావా, వదిలేటి ఉన్నట్టుండి అంతలా మారిపోయింది. నాకు అదే అనుమానంగా ఉంది చిట్టమ్మా. బహుశా ఆ నాగమణి ఆత్మహత్య చేసుకోబోయేసరికి అక్క ఆ డెసిషన్ తీసుకుందంటావా? లేదు, వదిన మనసులో ఇంకేదో ఉంది. అదేటో తెలుసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.